ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. రైట్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కాసేపటి క్రితం కేసరపల్లికి సంబంధించినటువంటి ఐటీ పార్క్ వద్ద ఏదైతే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఘనంగా విజయవంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇటు క్యాబినెట్కి సంబంధించినటువంటి 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్నారు. పూర్తి స్థాయిలో ఏపీలో ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నటువంటి 24 మంది మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ప్రమాణ స్వీకారం అయింది. ప్రస్తుతం 24 మంది మంత్రుల్లో 17 మంది వరకు కూడా కొత్తవారు కావడం విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువత ఉండొచ్చు, అదేవిధంగా విద్యావంతులు సీనియారిటీ ప్రకారం ఈసారి మంత్రి పదవులు దక్కాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కొనిదెల పవన్ కళ్యాణ్ కూడా అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇప్పటికే 164 విజయడంకా మోగించినటువంటి ఎన్డీఏ కూటమి ఈసారి ఏదైతే ప్రధానంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒకవైపు జనసేన పార్టీ అయి ఉండొచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి దాదాపు కూడా 24 మంది మంత్రివర్గంలో చోటు కల్పించారు. వాళ్ళకి ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే దాని మీద యావత్తు కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉండవల్లికి సంబంధించినటువంటి నివాసానికి మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్నారు. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి భువనేశ్వర్కి చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉండవల్లి నివాసానికి ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ దంపతులు అదేవిధంగా భువనేశ్వర్తో సహా అందరూ కూడా ఇక్కడ నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ లంచ్ బ్రేక్ అయిన తర్వాత దాదాపు కూడా ఏ మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారనే దాని మీద కూడా కసరత్తు చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా 24 మంది చంద్రబాబు నాయుడు కాకుండా 24 మంది కొత్త వారికి ఏదైతే మంత్రివర్గంలో ఇటు క్యాబినెట్లో చోటు దక్కింది. ఇక్కడ ప్రధానంగా గతంలో 7 మంది మంత్రుల్లో పనిచేసినటువంటి వ్యక్తులే. అందులో మొదటిగా అచ్చెన్నాయుడు, ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్ మంత్రి. అదేవిధంగా పొంగూరు నారాయణ పట్టణ అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. కీలకంగా సిఆర్డీకి చైర్మన్గా కూడా పొంగూరు నారాయణ ఉన్నారు. సో ఈసారి కూడా ఆయనకి పొంగూరు నారాయణకి అదే శాఖ కూడా అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆయన ఐటీ శాఖకు సంబంధించినటువంటి ఇటు ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి శాఖకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కూడా లోకేష్కు ఐటీ పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది.